హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. ఏపీ స్టేట్కి సంబంధించినటువంటి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ బీఎస్సీ నర్సింగ్ ఏదైతే ఉందో 2024-25కి సంబంధించినటువంటి అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే మనకి ఈ మంత్ 20th రోజున, అంటే నిన్నటి రోజున అయితే క్లోజ్ అయిపోయింది. అప్లికేషన్ చేసుకోనికి లాస్ట్ అయిపోయింది. సో తర్వాత వచ్చేసి మనకి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుందన్నమాట. ఇక్కడ ఏంటి అంటే ఫ్రెండ్స్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతున్న టైంలో మీరు ఎంత అప్లికేషన్ చేసుకున్న టైంలో అయినా సర్టిఫికేట్స్ ఎలా అప్లోడ్ చేసినా కానీ వెరిఫికేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరిగ్గా కనిపించలేదనుకోండి ఆ సర్టిఫికేట్స్, వాళ్ళు అంటారు వాళ్ళకి ఏదైనా మిస్టేక్ కనుక అనిపించినా కానీ వాళ్ళు మళ్ళీ రీఅప్లోడ్ చేయమనేసి మీకైతే ఒక పాపప్ మెసేజ్ అయితే సెండ్ చేస్తారు. సో అది సెండ్ చేస్తారు అనేసి ఎలా అంటే లాస్ట్ ఇయర్ వరకు సెండ్ చేస్తుండే, కానీ ఇప్పుడు ఏంటంటే సడన్గా మనకి వెబ్సైట్ అనేది చేంజ్ అయిపోయింది. సెపరేట్గా వచ్చేసి ఇప్పుడు డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో దాంట్లోనే వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఏంటి అంటే మీరే మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ తెలుసుకునే విధంగా వాళ్ళైతే చూపెట్టారు. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏమిటంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ అయింది కాబట్టి ఏమైనా సర్టిఫికేట్స్ పెండింగ్ కనుక ఉంటే కనుక ఎలా చూసుకోవాలి అండ్ ఎలా రీఅప్లోడ్ చేయాలి, అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఏదైతే అప్లికేషన్ చేసుకున్న టైంలో ఫీ పే చేశారు చూడండి, ఆ పేమెంట్ యొక్క స్టేటస్ తెలుసుకోవచ్చు. అండ్ స్టేటస్ యొక్క ఇన్వాయిస్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి, పేమెంట్ యొక్క ఇన్వాయిస్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ అలాగే మీ యొక్క అప్లికేషన్ ప్రింట్ అయితే తీసుకొని పెట్టేసుకోవాలి, మీకు కౌన్సిలింగ్ టైంలో యూజ్ అవుతుందన్నమాట. సో ఈ టిప్స్ అన్ని ఈ వీడియోలో మనం చూద్దాం. సో ఓకేనా ఫ్రెండ్స్, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ముందుగా మీరైతే వెబ్సైట్లోకి వచ్చేసేయండి. వచ్చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ క్లిక్ హియర్ టు అడ్మిషన్ కౌన్సిలింగ్ ఫర్ అకాడమిక్ ఇయర్ 2024-25 అనేసి ఉంది కదా, దీనిపై అయితే మీరైతే క్లిక్ అయితే చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన వెంటనే మనకి మరో ట్యాబ్లోకి అయితే తీసుకెళ్తుంది, మరో విండోలోకి. సో ఇక్కడికి వచ్చేస్తే మనకి 3 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి: ఎండిఎస్, ఎంబీబీఎస్, బీడీఎస్ అండ్ బీఎస్సీ నర్సింగ్ అనేసి కనిపిస్తుంది కదా. సో ఇక్కడ క్లిక్ హియర్ టు ఫర్ బీఎస్సీ నర్సింగ్ అనేసి ఉంది, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాగైతే వస్తాం అనమాట. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ అయితే కనిపిస్తున్నాయి చూడండి, 3 లైన్స్. దీనిపై క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన దాకా ఇక్కడ లాగిన్ అనేది ఉంటుంది, లాగిన్పై క్లిక్ చేయండి. లాగిన్పై క్లిక్ చేసిన తర్వాత మీరు అప్లికేషన్ చేసుకున్న టైంలో మీ యొక్క యూజర్ ఐడి వచ్చి ఉంటుంది మీకు మెసేజ్, అండ్ మీరు సెట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ ఉంటుంది కదా. సో అవి రెండు ఇక్కడ ఎంటర్ చేసేసి కింద కనిపిస్తున్నటువంటి 10+11 అనే ఆప్షన్ ఉంది కదా, ఆ క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేసేసి లాగిన్ అనే దానిపై క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత సో మీకైతే ఇలాగైతే వస్తుంది అనమాట, వెల్కమ్ అనేసి చెప్పేసి ఒక విండో అయితే ఓపెన్ అవుతుంది. ఓకేనా, తర్వాత అక్కడనే మీకు ఇక్కడ డాష్ బోర్డ్ 3 లైన్స్ అయితే కనిపిస్తూ ఉంది చూడండి, ఇక్కడ దీనిపై ఈ లైన్స్పై క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ డాష్ బోర్డ్, సర్వీసెస్, ప్రొఫైల్ అనేసి ఉంది కదా, ఇక్కడ సర్వీసెస్ పై అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మీరు అక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకైతే 3 ఆప్షన్స్ వస్తాయి ఫ్రెండ్స్. 3 ఆప్షన్స్: నో యువర్ అప్లికేషన్ స్టేటస్ ఫస్ట్ ఆప్షన్, సెకండ్ వచ్చేసి నో యువర్ పేమెంట్ స్టేటస్ అండ్ ప్రింట్ ప్రొవిజనల్ అప్లికేషన్ అనేసి 3 ఆప్షన్స్ వస్తాయి. ఈ 3 ఇంపార్టెంట్ అనమాట మనకి. సో ఫస్ట్ వచ్చేసి నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అనే దానిపై క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మీరు. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అయితే ఇలా వస్తుంది అనమాట. మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, అప్లికెంట్ నేమ్, జెండర్, క్యాస్ట్ అండ్ ఇవన్నీ అయితే డీటెయిల్స్ అయితే వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. సో వచ్చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి స్టూడెంట్ రీఅప్లోడ్ అనేసి ఉంది కదా, ఇక్కడ స్టూడెంట్ రీఅప్లోడ్ అనేది ఏంటి అంటే మీ యొక్క పేమెంట్ స్టేటస్ కనుక, సో ఇక్కడ వచ్చేసి మీరు కనుక రీఅప్లోడ్ చేయాలి అనేసి ఉంటే మీకైతే ఇలా వస్తుంది అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ చూపిస్తాను. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసుకోవచ్చు అప్లికేషన్ స్టేటస్లో వచ్చేసి ఇలా కనుక మీకు వచ్చి ఉంటే ఒక మెయిల్ అయితే చేశారు ఒక పర్సన్ నాకు, అందువల్ల ఈ వీడియో చేయాల్సి వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి VO2 రీఅప్లోడ్ అనేసి ఉంది కదా, ఒకేషనల్ వాళ్ళకి సంబంధించిన బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేట్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయమని అయితే వీళ్ళైతే అడుగుతున్నారు అనమాట. సో ఇట్లా షార్ట్ ఫామ్లో ఇచ్చినారు. సో మీకు కిందకి స్క్రోల్ చేస్తే ఫుల్ డీటెయిల్గా కనిపిస్తూ ఉంటుంది, చూసుకోండి ఒకసారి. ఓకేనా, సో ఏంటంటే ఇగ్నోర్ అయితే చేయకండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు అప్లికేషన్ స్టేటస్ చూసుకోవాల్సిందే. సో ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, రీఅప్లోడ్ డాక్యుమెంట్స్ అనేసి ఉంది కదా, ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి వెరిఫికేషన్ ఆఫీసర్ రీమార్క్స్ అనేసి ఉంటుంది, దీనిపై క్లిక్ చేస్తే సో ఏ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి ఏంటి అనేసి వాళ్ళు చెప్తారనమాట. ఇక్కడ ఇలా వచ్చింది చూడండి, అప్లోడ్ బోత్ మార్క్ షీట్ ఆఫ్ బ్రిడ్జ్ అండ్ ఒకేషనల్ కోర్సెస్కి సంబంధించినటువంటి మార్క్ షీట్ ఏదైతే ఉందో బ్రిడ్జ్ కోర్స్కి సంబంధించినటువంటి ఆ యొక్క మెమో అయితే మీరు ఇక్కడ అప్లోడ్ చేయమని అయితే ఇలా వస్తుంది. సో అండ్ అప్లోడ్ డాక్యుమెంట్స్ పై క్లిక్ చేసి ఇక్కడ మీరు అప్లోడ్ చేయొచ్చు. తర్వాత వచ్చేసి డాక్యుమెంట్ వ్యూ, మీరు ఇక్కడ వ్యూ అనే ఆప్షన్ వస్తుంది, ఈ వ్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి మీరు డాక్యుమెంట్ ఏదైతే అప్లోడ్ చేశారో అది కరెక్ట్గా అప్లోడ్ చేశారా లేదా అని మీరు చూసుకోవచ్చు అనమాట. సో ఇదంతా చెక్ చేసుకున్న తర్వాత లాస్ట్కి వచ్చేసి ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది, దీనిపై క్లిక్ చేసి సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సబ్మిట్ అనేది తప్పకుండా క్లిక్ చేయాలి, సబ్మిట్ చేయకపోతే మీ అప్లికేషన్ మీరు రీఅప్లోడ్ చేసేటటువంటి డాక్యుమెంట్స్ వెళ్ళదు ఆఫీసర్కి.
సో ఇలా మీరైతే ప్రతి ఒక్కరు చెక్ చేసుకోవాలని అయితే నేనైతే సజెస్ట్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకు అంటే సో ఇప్పుడు మీకు అంతకుముందు ఎలా ఉంటుండే అంటే మెసేజ్ వస్తుండే, టెక్స్ట్ మెసేజ్ కావచ్చు, మెయిల్ ఐడికి మెయిల్ కావచ్చు రావటం జరుగుతుండే. సో ఇప్పుడు ఏమైందంటే డైరెక్ట్ మీకే అయితే ఈ సదుపాయం కల్పించారు. సో మీ అంతా మీరే వెరిఫికేషన్ చేసుకున్నట్టుగా వాళ్ళైతే కల్పించారు. కాబట్టి ఇక్కడ వెరిఫికేషన్ ఆఫీసర్ జస్ట్ చూసేసి ఇన్ కేస్ అది కనుక సరిగ్గా లేదు అంటే సో మీరు ఇక్కడ అప్లోడ్ చేయమని అయితే మీకైతే ఇక సౌకర్యం కల్పించారు. సో అప్పుడు మీరు రీఅప్లోడ్ చేసేసి ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే వాళ్ళకి మళ్ళీ వెళ్ళి సో మళ్ళీ వాళ్ళు వెరిఫికేషన్ చేసేసి మీ యొక్క నేమ్ వచ్చేసి మెరిట్ లిస్ట్లో పెడతారనమాట. ఇది ప్రాసెస్. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు అప్లికేషన్ స్టేటస్ చూసుకున్న తర్వాత ఇన్ కేస్ సరిగ్గా ఉంటే నో ప్రాబ్లం, సరిగ్గా లేదు రీఅప్లోడ్ చేయాలి అంటే రీఅప్లోడ్ చేసేయండి. ఆ తర్వాత వచ్చేసి ఇక నో యువర్ పేమెంట్ స్టేటస్, మీ యొక్క పేమెంట్ స్టేటస్ అయితే తప్పకుండా 2 ప్రింట్అవుట్ అయితే తీసి పెట్టుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. ఆ తర్వాత వచ్చేసి ప్రింట్ ప్రొవిజనల్ అప్లికేషన్ అనేసి ఉంది కదా, ఇది కూడా 2 ప్రింట్అవుట్ అయితే తీసేసి మీరైతే పెట్టుకోవాల్సి ఉంటుంది. 2 ప్రింట్అవుట్ అంటే మీరు కాపీస్ అంటే జిరాక్స్ కాపీస్ అయితే 2 ప్రింట్అవుట్ అయితే తీసి పెట్టుకోండి. అప్లికేషన్ స్టేటస్ ఉన్ని ప్రొవిజనల్ అప్లికేషన్ అయితే తీసేసి మీరైతే దగ్గర పెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే అప్లికేషన్ యొక్క స్టేటస్ అయితే ఫస్ట్ తెలుసుకోండి. ఆ తర్వాత ఈ 2 లింక్స్ ఉన్నాయి కదా, ఇవి అయితే డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. అప్లికేషన్ స్టేటస్లో సక్సెస్ఫుల్లీ అప్లోడెడ్ ఆల్ ద డాక్యుమెంట్స్ అనేది వచ్చిందనుకోండి, లేదంటే వెరిఫికేషన్ అండర్ ప్రాసెస్లో ఉంది అంటే మళ్ళీ వెరిఫై అయిన తర్వాత రోజు చెక్ చేసుకోండి, పొద్దున, మధ్యాహ్నం, ఈవినింగ్. సో మీరు చెక్ చేసుకున్న తర్వాత ఏమైందంటే మార్నింగ్ కనుక వాళ్ళు ఈరోజు నైట్ కనుక వాళ్ళు వెరిఫై చేసేసి లేదు వెరిఫై చేయలేదు, రేపు మార్నింగ్ వరకు వెరిఫై చేశారు, సో అప్పుడు రేపు మార్నింగ్ వెరిఫైడ్ అని వచ్చేస్తుంది, లేదంటే రీఅప్లోడ్ డాక్యుమెంట్స్ అనేది వస్తుంది. లేదు రేపు మార్నింగ్ వాళ్ళు వర్క్ స్టార్ట్ చేసినారు, ఈవినింగ్ వరకు మీకు వచ్చింది మీ యొక్క అప్లికేషన్లో రీఅప్లోడ్ డాక్యుమెంట్ అని వచ్చింది, మీరు ఈవినింగ్ చెక్ చేసుకోలేదు అంటే మళ్ళీ ఎల్లుండి చెక్ చేసుకోవచ్చు మార్నింగ్. సో ఇలా ఉంటుందన్నమాట. సో కొంత టైం అయితే వాళ్ళు ఇప్పుడు మాది వెరిఫికేషన్ అండర్ ప్రాసెస్లో ఉంది అనేసి మీరు అనుకుంటే కనుక సో ఇప్పుడు కాకపోతే రేపు చెక్ చేసుకోండి, లేదా 1 అవర్ తర్వాత చెక్ చేసుకోండి. ఇలా చెక్ చేసుకున్న తర్వాతే మీరైతే నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీకు సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్ అని వచ్చేంత వరకు ప్లీజ్ మీరైతే ఈ ప్రాసెస్ అయితే చేయక తప్పదన్నమాట. సో బీఎస్సీ నర్సింగ్కి ఎవరైతే అప్లై చేస్తున్నారో వీళ్ళంతా. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించిందని అయితే నేనైతే అనుకుంటున్నాను. మీకు కూడా అలా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా మన ఛానల్ అయితే రికమెండ్ అయితే చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకోండి.